హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మల్టీమీటర్ను యూజ్ చేసి సోలార్ నుంచి వచ్చిన పవర్ ఇన్పుట్ ఎంత వస్తుంది, అలాగే బ్యాటరీ నుంచి వచ్చిన పవర్ ఇన్పుట్ ఎంత వస్తుందో మల్టీమీటర్ మీద అయితే చెక్ అయితే చెప్తా అండి. చూడండి, మనకు మల్టీమీటర్ డీసీ వోల్ట్ చెక్ చేసేటప్పుడు మన సోలార్ నుంచి వచ్చిన వోల్టేజ్ 20 వోల్ట్స్ ఉంటుంది కనుక మనం ఇక్కడ సెలెక్ట్ 20 మీద సెలెక్ట్ అది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఈ ప్రోబ్స్ రెండు ఈ విధంగా ప్లస్ మైనస్ ఈ విధంగా కనెక్ట్ అది చేసుకోండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క వోల్టేజ్ అయితే టెస్ట్ అయితే చేద్దామండి. చూడండి, మనకు సోలార్ నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్స్ అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసామండి. ఇది వచ్చేసి మనకు ప్లస్, ఇటు సైడ్ వచ్చేసి మైనస్ అండి. ఈ రెండు వైర్స్ని మనం కరెక్ట్గా చూసుకుని కనెక్ట్ అయితే చేయాలి. సో బ్లాక్ది మైనస్ అండి, రెడ్ వచ్చేసి ప్లస్. సో ఈ రెండు కనెక్ట్ చేస్తే మనకు సోలార్ నుంచి వచ్చిన వోల్టేజ్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మనకు సోలార్ నుంచి వచ్చిన వోల్టేజ్ 16 వోల్ట్స్ అయితే మనకు అవుట్పుట్ పవర్ని అయితే వస్తుందండి. సో వచ్చిన పవర్ని మనం ఈ ఛార్జ్ కంట్రోల్కి అయితే కనెక్ట్ అయితే చేస్తాం. ఈ విధంగా మనం చూసుకోవాలండి. అదేవిధంగా మనం బ్యాటరీ నుంచి వచ్చిన వోల్టేజ్ అంటే బ్యాటరీ ప్రజెంట్ ఎంత లోడ్ ఉంది చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ 12.9 వోల్ట్స్ అయితే ఆల్రెడీ మనకు చూపిస్తూ ఉంది. ఒకవేళ మీరు బ్యాటరీ కూడా డైరెక్ట్గా ఇక్కడ చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మైనస్ ఈ ప్రోబ్స్ రెండు కనెక్ట్ చేయండి. చూడండి, మనకు 13.5 వోల్ట్స్ అయితే మనకు చూపిస్తూ ఉంది. సో మనకు ఛార్జ్ కంట్రోల్ నుంచి లోడ్ అవే పవర్ వచ్చేసి 12.9 అండి. మనకు బ్యాటరీ ప్రజెంట్ లోడ్ అవన వోల్టేజ్ వచ్చేసి 13.7. ఈ విధంగా మనం వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇది డీసీ యొక్క అవుట్పుట్ అండి. సో ఈ అవుట్పుట్ వోల్టేజ్ మనకు కావాలనుకుంటే ఈ డీసీ స్విచ్ని అయితే ఆన్ చేయాలండి. స్విచ్ ఆన్ చేస్తేనే దీని యొక్క వోల్టేజ్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనకు 0 వోల్ట్ చూపిస్తుంది. సో స్విచ్ని అయితే ఆన్ చేసి చూద్దాం. సో మనకు స్విచ్ అయితే ఆన్ ఉంది. దీని యొక్క వోల్టేజ్ అయితే మీరు చూడవచ్చు, 13.70 అయితే అవుట్పుట్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా మనం దీని యొక్క వోల్టేజ్ని అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు లైట్ వెలుగుతున్నప్పుడు మనకు అవుట్పుట్ని అయితే యూజ్ చేస్తున్నామండి. డీసీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మనకు లైట్ ఇండికేటర్ వెలుగుతూ ఉంది. సో స్విచ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ ఉన్న ఇండికేటర్ అయితే ఆఫ్ అయిపోయింది. మనకు ఈ సోలార్ యొక్క ఛార్జ్ కంట్రోల్ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మనకు డిస్ప్లే ఉన్న సోలార్ ఛార్జ్ కంట్రోల్ని అయితే తీసుకోండి. మనం ఇన్పుట్ వోల్టేజ్ అలాగే అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే డీసీ లైట్స్ మనకు ఆటోమేటిక్గా ఎప్పుడు ఆన్ అవ్వాలో టైమర్ అయితే దీంట్లో సెట్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ 8కి వెళ్ళి మార్నింగ్ మనకు 6కి ఆఫ్ అయిపోయేలా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క పోర్ట్ వచ్చేసి మనకు 5 volts 2 amp అవుట్పుట్ అయితే ఇస్తుందండి. అంటే దీంతో మనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు దీనికి ఒక స్విచ్ని అయితే కనెక్ట్ చేసాం. సోలార్ నుంచి వచ్చిన పవర్ మనకు పూర్తిగా కట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ స్విచ్ అయితే కంట్రోల్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మనకు సోలార్ నుంచి వచ్చిన పవర్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు వాతావరణం బాగాలేనప్పుడు అంటే వర్షాలు ఎక్కువగా ఉరుములు అటువంటి పడినప్పుడు ఈ సోలార్ ప్యానెల్ యొక్క స్విచ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. సో దానికోసం నేను ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే పెట్టాను. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుని సోలార్ ప్యానెల్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.